and welcome to my channel Amusni 2024 అండి. తత్రా పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. దీని తరువాత గురితప్పని లక్ష్యం గలవాడు పార్థివ శరీరాన్ని రథంగా మార్చుకున్న పార్థుడు ఆ రెండు సేనలలో ఉన్న తండ్రి యొక్క అన్నదమ్ములను, పితామహులను, ఆచార్యులను, మామలను, అన్నదమ్ములను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, మామగార్లను చూశాడు. రెండు సేనలలోనూ అర్జునుడికి కేవలం తన కుటుంబం, మామల కుటుంబం, మామగారి కుటుంబం, మిత్రులు మరియు గురుజనులు కనిపించారు. ఆనాటి లెక్కల ప్రకారంగా 18 అక్షౌహిణీల సేన ఇంచుమించు 40 లక్షలవుతుంది. కాని ఈనాటి లెక్కల ప్రకారం అది ఇంచుమించు 650 కోట్లవుతుంది. అది ఈనాటి ప్రపంచ జనసంఖ్యకు సమానమైనది. ఇంతమందికి ప్రపంచ స్థాయిలోనే ఉండడానికి ఇళ్ళు, తినడానికి తిండి సమస్య అయిపోతుంది. ఇంత పెద్ద జనసమూహం అర్జునుడి 3-4 బంధువుల కుటుంబాలు మాత్రమే. ఎవరికైనా ఇంత పెద్ద కుటుంబం ఉంటుందా? అసంభవం. ఇది హృదయ దేశ చిత్రణ మాత్రమే. తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. ఈ ప్రకారంగా నిలుచున్న బంధువులందరినీ చూసి అత్యంత కరుణతో నిండిన ఆ కుంతీపుత్రుడైన అర్జునుడు శోకపూరితుడైనాడు. అర్జునుడు దుఃఖించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అక్కడ అందరూ అతని కుటుంబ సభ్యులే. కాబట్టి ఇలా అన్నాడు. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. హే కృష్ణ, యుద్ధం చేయ కోరిక కలిగి నిలుచున్న ఈ స్వజన సముదాయాన్ని చూసి నా అంగాలన్నీ శిథిలమైపోతున్నాయి. నోరు ఎండిపోతున్నది. నా శరీరం వణుకుతూ రోమాంచితమైపోతున్నది. ఇంతేకాదు, గాండీవం స్రౌసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. చేతిలో నుంచి గాంధీవం జారిపోతున్నది. చర్మం జ్వలించిపోతున్నది. అర్జునుడికి జ్వరంలాగా వచ్చింది. ఇదేం యుద్ధం? ఇందులో అంతా స్వజనులే ఉన్నారని సంతాపం కలిగింది. అర్జునుడికి భ్రమ కలిగింది. అతను ఇలా అన్నాడు. ఇప్పుడు నిలబడటానికి కూడా అసమర్థుణ్ణైపోతున్నాను. ఇంకా ముందుకు చూడటానికి సామర్థ్యం లేదు. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. హే కేశవ, ఈ యుద్ధపు లక్షణాలు కూడా విపరీతంగానే కనిపిస్తున్నాయి. యుద్ధంలో మన కులాన్ని చంపి పరమ కళ్యాణాన్ని కూడా చూడలేకపోతున్నాను. కులాన్ని నశింపచేస్తే కళ్యాణమెలా సాధ్యపడుతుంది?
न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किन्नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा। కుటుంబ సభ్యులందరూ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని చంపితే వచ్చే విజయం వలన లభించే రాజ్యం మరియు రాజ్యం వలన కలిగే సుఖం అర్జునుడికి అవసరం లేదు. అతను ఇలా అంటాడు, కృష్ణ, నేను విజయాన్ని కోరుకోవటం లేదు, రాజ్యాన్ని సుఖాన్ని కూడా కోరుకోవటం లేదు. గోవిందా, మనకు రాజ్యం వలన సుఖాల వలన జీవితంలో ఏమిటి ప్రయోజనం, ఎందుకని? ఆ తర్వాత అర్జునుడు ఇలా అంటాడు, येषामर्थे काङ्क्षितं नो राज्यं भोगाः सुखानि च तैमेव स्थिता युद्धे प्राणान् त्यक्त्वा धनानि च। మనం ఎవరి కోసమైతే రాజ్యం సుఖం మొదలైనవి కోరుకున్నామో ఆ కుటుంబ సభ్యులే జీవితంపై ఆశను త్యజించి యుద్ధానికై రణరంగంలో నిలబడ్డారు. మనకు రాజ్యంపై కోరిక ఉండేది కుటుంబం కోసమే. భోగాలు సుఖాలు ధనపిపాస స్వజనులు మరియు కుటుంబంతో కలిసి అనుభవించాలనే. కాని వీరందరూ ప్రాణాలపై ఆశను త్యజించి నిలబడ్డారు. అలాంటప్పుడు నాకు సుఖాలు రాజ్యాలు భోగాలు అక్కర్లేదు. ఇవన్నీ వీరి కోసమే నాకు అవసరమనిపించాయి. వీరే దూరమైనప్పుడు నాకు వాటి అవసరం లేదు. పూరి గుడిసెలో ఉండేవాడు కూడా తన కుటుంబాన్ని మిత్రులను స్వజనులను చంపి ప్రపంచ సామ్రాజ్యాన్ని స్వీకరించడు. అర్జునుడు కూడా ఇదే అంటాడు. మనకు భోగాలు అంటే ఇష్టం, విజయం అంటే ఇష్టం. కాని ఎవరి కోసం? వారే లేనప్పుడు ఈ భోగాల వలన ప్రయోజనం ఏమిటి? ఈ యుద్ధంలో ఎవరిని చంపాలి? నా వారినే కదా.